మీ టైం జోన్ చైనా స్టాండర్డ్ టైం కి మారిపోయింది అని వాళ్ళకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. మనం ఇండియాలో ఉంటే చైనా టైం ఏంటి అని చుట్టూ చూశారు. మీరు మన ఇండియాలోనే ఉన్నారు, మన దేశపు రోడ్లపైనే నిలబడ్డారు. కానీ సడన్ గా మీ ఫోన్ చూస్తే అందులో టైం చైనా టైం చూపిస్తోంది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ లడఖ్ ట్రిప్ కు వెళ్లిన మన ఇండియన్ బైకర్లకు అచ్చం ఇలాగే జరిగింది. లడఖ్ లోని అందమైన పర్వతాల మధ్య కొందరు బైకర్లు ట్రిప్ వేస్తున్నారు. వాళ్ళు ఉన్నది పూర్తిగా మన భారత్ భూభాగంలోనే. కానీ సడన్ గా వాళ్ళ ఫోన్లలో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ టైం జోన్ చైనా స్టాండర్డ్ టైం కి మారిపోయింది అని. వాళ్ళకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. మనం ఇండియాలో ఉంటే చైనా టైం ఏంటి అని చుట్టూ చూశారు. వాళ్ళు నిలబడ్డ రోడ్డు మనదే, ఒకవైపు ఉన్న పర్వతాలు మనవే. కానీ దానికి కొద్ది దూరంలోనే చైనా బోర్డర్ ఉంది. అక్కడ అసలు సమస్య ఏంటంటే నెట్వర్క్ సిగ్నల్స్. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో ఎప్పుడూ ఆటోమేటిక్ టైం జోన్ ఆన్ లో ఉంటుంది. ఇలాంటి బోర్డర్ ఏరియాలో ఉన్నప్పుడు మన ఇండియన్ నెట్వర్క్ కంటే అవతలి దేశం మొబైల్ టవర్ల సిగ్నల్స్ బలంగా ఉంటే మన ఫోన్ లో ఆటోమేటిక్ గా ఆ సిగ్నల్ ను క్యాచ్ చేస్తాయి. అందుకే వాళ్ళ ఫోన్ ఆటోమేటిక్ గా చైనా టైం జోన్ కి మారిపోయింది. అందుకే మీరు ఎప్పుడైనా లడఖ్ లాంటి బోర్డర్ ఏరియాలకు ట్రిప్ వేస్తే ముందుగా మీ ఫోన్ లో ఆటోమేటిక్ టైం జోన్ సెట్టింగ్ ఆఫ్ చేసి మాన్యువల్ గా ఇండియన్ స్టాండర్డ్ టైం పెట్టుకోవడం మర్చిపోకండి. మరి ఈ వింత సంఘటన చూసాక మీకేమనిపించింది? మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫోన్ ఇలా కన్ఫ్యూజ్ చేసిన సందర్భాలున్నాయా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఆసక్తికరమైన వీడియోని మీ గ్యాంగ్ లో ఉన్న బైకర్ ఫ్రెండ్స్ కి వెంటనే షేర్ చేయండి.